హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ నమిత నిజంగానే నలుగురు అబ్బాయిలతో ఒక రూమ్ లో ఉందా? ప్రభాస్ నమితకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? నమిత సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నమిత ముఖేష్ వన్కల్వా అలియాస్ నమిత. ఈమె 1981 మే 10న సూరత్, గుజరాత్ లో జన్మించింది. చిన్నప్పటి నుండి చదువులపై ఇంట్రెస్ట్ లేని నమిత మోడల్ అవ్వాలి అనుకుంది. దీనితో 1998లో మిస్ సూరత్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన నమితకు 3వ స్థానం దక్కింది. దీంతో ఎలా అయినా హీరోయిన్ అవ్వాలనే ఆలోచన నమితకి రావడంతో ముంబైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే అరుణ్ ఐస్ క్రీమ్స్, హిమనీ క్రీమ్, హ్యాండ్ సోప్, మాణిక్ చంద్ గుట్కా మరియు హెర్బల్ షాంపూ అనే టీవీ యాడ్స్ లో నటించింది. కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. అలా ఏడాది పాటు ముంబైలోనే సినీ అవకాశాల కోసం వెతుకుతూ చేతిలో డబ్బులు కూడా అయిపోవడంతో నలుగురు అబ్బాయిలు ఉన్న రూమ్ లో షేరింగ్ కి ముంబైలో బ్రతకాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే నమిత ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సులో కూడా చేరింది. సినిమా అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా బాలీవుడ్ లో ఎవరూ ఈమెకి అవకాశాలు ఇవ్వకపోవడంతో మళ్ళీ తిరిగి సూరత్ కి వెళ్లిపోవాలి అనుకుంది. కానీ అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు సౌత్ సైడ్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా తెలుగు డైరెక్టర్ శ్రీను వేట్ల తన కొత్త సినిమాలో హీరోయిన్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాడని తెలుసుకొని ఆ ఆడిషన్స్ కి వెళ్లి ట్రై చేయగా నమిత లుక్స్ నచ్చడంతో డైరెక్టర్ శ్రీను వేట్ల సొంతం సినిమాకు నమితని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. అలా 2002లో సొంతం సినిమా రిలీజ్ అయి హిట్ అవడంతో ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన నటించే ఆఫర్ రావడంతో జెమినీ అనే సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా నమిత కెరీర్ కు ప్లస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు అందుకొని తర్వాత రవితేజ, శ్రీకాంత్ వంటి హీరోస్ తో నటించిన నమితకు తెలుగు కంటే తమిళ ఇండస్ట్రీ పైన ఎక్కువ ఇష్టం ఉండడంతో తమిళ ఇండస్ట్రీ నుండి సినిమా అవకాశాలు రాగానే తమిళ ఇండస్ట్రీకి జంప్ అయింది నమిత. అయితే నమితకు తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ ఇండస్ట్రీ చాలా ఇష్టమని చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చింది. అయితే నమితకు తెలుగు ఇండస్ట్రీతో పోల్చుకుంటే తమిళ ఇండస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఖుష్బూ తర్వాత నమితకే గుడి కట్టి ఆరాధించే అభిమానులు ఉన్నారు. అలా తమిళ ఇండస్ట్రీలో తన లుక్స్ తో త్వరగా పాపులారిటీ సొంతం చేసుకుంది. శరత్ కుమార్, సత్యరాజ్, విజయకాంత్, అర్జున్, సుందర్ సి వంటి అగ్ర హీరోల సరసన నటించింది. అలా వరుసగా తమిళ సినిమాలో నటించి మెప్పించారు నమిత. ఇక తెలుగు, తమిళ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాక తను ఎంతో ప్రయత్నించిన బాలీవుడ్ సినీ ఆఫర్స్ నమితని వెతుక్కుంటూ వచ్చాయి. అదే లౌకి చక్రమేలో అనే సినిమాలో హీరో భరత్ కుమార్ సరసన నటించింది. అదే టైంలో ఐ లవ్ యూ టూ అనే మలయాళం సినిమాలో కూడా పనిచేసింది. అలాగే మాయా అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించగా ఈ సినిమా 2008లో కామసూత్ర నైట్స్ గా రిలీజ్ అయింది. 2002 నుండి 2008 వరకు బిజీగా తన నటనతో అలరించిన నమితకు 2009 నుండి ఆఫర్స్ తగ్గాయి. అలాగే తను నటించిన కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం, ఆమె కూడా బాగా బరువు పెరగడం జరిగింది. 2009లో జగన్మోహిని అనే హర్రర్ సినిమాలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్టా కొట్టింది. ఇక అదే ఏడాది అంటే 2009లో లీసా అనే పాత్రలో ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో మోడర్న్ లుక్స్ తో కనిపించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ సినిమా టైంలో ఒక ఏడాది పాటు ప్రభాస్ తో నమిత లివింగ్ లో ఉందంటూ అప్పట్లో సినీ ఇండస్ట్రీలో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ప్రభాస్ నమితకి ఒక లగ్జరీ కార్ కూడా గిఫ్ట్ ఇచ్చాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు హల్చలైనా ఆ వార్తలపై ప్రభాస్ కానీ నమిత కానీ స్పందించలేదనే చెప్పుకోవాలి. అంతేకాకుండా 2006లో ఆమె నటించిన హిందీ చిత్రంలో హీరో భరత్ కుమార్ తో ప్రేమలో పడడం, ఆ ప్రేమలో పూర్తిగా మునిగిన నమిత డబ్బు బాధ్యతను అంతా భరత్ కి ఇవ్వడంతో తన సొంత ఖర్చులకు వాడుకొని భరత్ మొత్తం డబ్బును మాయం చేశాడు. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం నమిత కొంతమందితో సాన్నిహిత్యంగా ఉండడంతో భరత్ ఇక నమితతో కావాలనే బ్రేకప్ చేసుకున్నాడు. అలా విడిపోయాక నమిత తను సంపాదించిన డబ్బుని వెనక్కి ఇవ్వమంటూ భరత్ ని అడగడంతో నువ్వు ఖర్చు చేసిందంతా నీ డబ్బే, అంతా అయిపోయింది, ఇక ఏమీ మిగల్లేదు, ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ నమితను అడ్డంగా నడి రోడ్డు పైన వదిలేశాడు. ఆ టైంలో నమిత చాలా నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లి కెరియర్ ని పాడు చేసుకుంది. భరత్ ని మర్చిపోవడానికి నమిత పార్టీలు, పబ్బులు అని తిరగడం, తను ఉండే రెంటల్ హౌస్ కి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇంట్లో పార్టీలు పెట్టి న్యూసెన్స్ ని క్రియేట్ చేస్తుందంటూ ఇతర అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఓనర్స్ కి కంప్లైంట్ చేయడంతో వెంటనే ఆ రూమ్ ని ఖాళీ చేయమన్నారు. ఇక అప్పటిలో ఈ గొడవ మీడియాకి ఎక్కిందనే చెప్పాలి. ఇక ఓనరే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇక నమిత గారు చేస్తున్న కొన్ని పనుల కోసం చెప్పడంతో నమిత ఆ ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్లిపోయింది. అలా ఆ డిప్రెషన్ గొడవలతో మరింత బరువు పెరిగింది నమిత. తర్వాత తెలుగులో బాలయ్యతో సింహ అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఇదిలా ఉంటే
టోక్యో టీవీ వాళ్ళు భారతదేశంలోనే ఈమె అందమైన వ్యక్తిగా కూడా డిక్లేర్ చేశారు. 2016లో ఈమె రాజకీయాల్లో కూడా రావడానికి ప్రయత్నించారనే చెప్పాలి. బీజేపీ పార్టీ వైపు తన మద్దతు పలికే వ్యక్తిగా ఉంటానని 2016లో రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించిన కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. అయితే అప్పటికే సినీ ఇండస్ట్రీ నమితని మర్చిపోతున్నారు అనుకునే టైంలో నమిత తమిళ బిగ్ బాస్ సీజన్ 1కి వచ్చి తనకున్న ఇమేజ్ ని మొత్తాన్ని డ్యామేజ్ చేసుకుందనే చెప్పాలి. అయితే ఆ షోలో నమిత ఏదేదో మాట్లాడడం, బిగ్ బాస్ అంటేనే రియాలిటీ షో కదా అని తన రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో అని చూపించడంతో చాలా మంది నమితను అభిమానించేవారు తన రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో అంటూ బిగ్ బాస్ షోని ఆసక్తిగా చూడడం మొదలు పెట్టారు. కానీ నమిత మాట్లాడే పద్ధతి ఎవరికీ నచ్చలేదనే చెప్పాలి. తమిళ ప్రజలతో పాటు తనని అభిమానించి ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది నమిత గారిపైన విమర్శలు కురిపించారని చెప్పాలి. అలా 2020లో బుల్లితెరపై కొన్ని టీవీ షోలకి జడ్జిగా కూడా వచ్చి అడపాదడపాగా కనిపిస్తూ జీవితాన్ని వెళ్లదీసుకొచ్చింది. ఇక తనకి వెండితెర ప్రయాణం ముగిసింది అనుకుని బుల్లితెరపై కొన్ని షోస్ లో కనిపించిన బుల్లితెరపై కూడా తనను ఎవరూ ఆదరించలేదనే చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత విమర్శలు ఎదుర్కోవడం, టీవీ షోస్ లో కూడా ఆమెకి పెద్దగా అవకాశాలేవీ రాకపోవడంతో ఇక బుల్లితెరపై జడ్జిగా కూడా తనని పీకేసి తన ప్లేస్ లో మరొకరిని పెట్టడం మొదలు పెట్టేవారు. ఇక 36 ఏళ్ల వయసులో అంటే నవంబర్ 2017న వీరేందర్ చౌదరి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. అయితే వీరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారనే చెప్పాలి. ఏదో ఒక సినిమా ద్వారా పరిచయమైన వీరేంద్ర గారు ఇక నమిత గారి బిహేవియర్ నచ్చడంతో నమిత గారికి గతంలో జరిగిన పరిస్థితిని అర్థం చేసుకోవడంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలి అనుకున్నారు. అయితే నమిత కంటే తన భర్త చిన్నవారు కావడం ఆసక్తికరం. చిన్నవారైనా సరే నమితని ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. 36 ఏళ్ల వయసున్న నమితకు మరే దిక్కు లేక సినీ ఇండస్ట్రీ, బుల్లితెర, వెండితెర అందరూ తనకి గుడ్ బై చెప్పడంతో ఇక ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నారు నమిత గారు. అలా తనకు 36 ఏళ్ల వయసులో వీరేందర్ చౌదరి గారిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. 2021లో ఆమె తల్లి కాబోతున్నట్లు అభిమానులకి తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా తెలియజేశారు. 2022 ఆగస్టులో నమిత గారు 2 కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ప్రస్తుతం నమిత గారు పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.